माता पिता गुरु सेवा पिता माता पिता गुरु सेवा पिता प्रीतिय मुरवैरि सेवा सेवा प्रीतिय मुरवैरि सेवा मानव सेवा माधव सेवा मानव सेवा माधव सेवा भवजल निधि नाव రాజైనను కవి రాజైనను రాజైనను కవి రాజైనను ప్రీతియ మురవైరి సేవ సేవా ప్రీతియ మురవైరి సేవ భోగ భాగ్యములతో ఆడంబరముల తెరదోచి భోగ భాగ్యములతో ఆడంబరముల తెరదోచి మానవ సేవే మాధవ సేవ అవసర నిధి మాతా పితా గురు సేవా పితా మాతా పితా గురు సేవా పితా ప్రీతియ మురవైరి సేవ సేవా ప్రీతియ మురవైరి ఆయుష్మాన్ భవ సత్యవంత ఇంతసేపు ఎక్కడ వెళ్ళి నాయనా కట్టెలు వేధించని వెళ్ళి కట్టెలు భేదించుతుంటివా మన సర్వసం కోల్పోయింది మనకు అంధులు చేసి ఈ అరుణ్య ప్రాంతమున వదిలారు కదా నాయన మమ్మలను వేలా పోషించగలవు తండ్రి నా శక్తి ఉన్నంత వరకు మిమ్మల్ని పోషించగలరు సరే నాయన ఇప్పుడు ప్రయాణం ఎక్కడికి నాయన ఇప్పుడు కూడా కట్టెలు వేధించడానికి అటులైన దీర్ఘమే కళ్యాణ ప్రాప్తి వస్తు దాఖము నాయన దాఖము దాఖము త్వరగా దీర్ఘమే కళ్యాణ ప్రాప్తి కళ్యాణ ప్రాప్తి ఏమిటి నారదుడు కూడా కళ్యాణమస్తని 3 మార్లు ఆశీర్వదించారు. నా తల్లిదండ్రులు కూడా కళ్యాణమస్తని ఆశీర్వదించారు. ఈ మందభాగ్యన కళ్యాణ యోగమా? ఇక నా మిత్రుడు శరద్భుతుడు ఎక్కడున్నాడు కదా? అయినా ఒక్క క్షణం అగపడకపోయినా మిత్రమా అని పిలిసిల్లాడు నా మిత్రుడు. నన్ను వదిలి ఈ రోజు ఇంద్రుడితో ఎక్కడికి వెళ్ళాడు కదా? ఇప్పుడే అతన్ని వెతుక్కుంటూ వెళ్తాను. జేనిన ఆలిన కన్నడ సరును జేనిన కన్నడ సరును ನುಡಿ ಕೋಡಿಯೇ ಆಡಿದ ಹಾಗೆ ಪದ ಹೆಸರಿ
ಕಾಪಮನಿ ಸಸ ಕವಿನುಡಿ ತನ್ನ ಗಾಳಿಯ ಹಾಗೆ ಕವಿನುಡಿ ಕೋಗಿಲೆ ಆಡಿದ ಹಾಗೆ ಕವಿನುಡಿ ತನ್ನ ಗಾಳಿಯ ಹಾಗೆ ಒಳಗಿನ ಮಾತುಗಳಾಡುತ್ತಲಿರಲು ಮಲ್ಲಿಗೆ ಹೂಗಳು ಹರಿದಿದ ಹಾಗೆ ಮಾತುಗಳೇನ ಸುಮಧುರ ಸುಂದರ ನುಡಿಯೋ ಜೇನಿನ ಹೊಳೆಯು ಆನಿನ ಸುಜಲು ಕನ್ನಡ ಸರಿ ಮಾನವಾಸನ ಆನದ ಜೀವ ಅದು ಸರ್ವಜ್ಞನ ಅದಗಳ ಜೀವ ಮಾನವಾಸನ ಆನದ ಜೀವ ಅದು ಸರ್ವಜ್ಞನ ಅದಗಳ ಜೀವ ಆದರೂ ಶರಣರು ಮಾಡಿದ ನೀಡಿದ ಸತ್ಯ ದೀಪಗಳ ಅರಮಾನೀಗ ಕಣ್ಣನ್ನು ರಚಿಸಿದ ಹಣ್ಣಿನ ನುಡಿಯು ಕಂಪನ್ನು ಹಾಡುವ ನಿಮ್ಮದ ತಾಯಿಯು ತಿಳಿಸಿದ ವರವೋ ಮಧುರ ಸುಂದರ ನುಡಿಯೋ ಏನು ಪರಮಾದೂರ್ಯನು ಮಧುರ ಸುಂದರ ನುಡಿಯೋ ಏನಿನ ಕನ್ನಡ నా మిత్రుడైన శరద్మతుడు ఇంకనూ రాకున్నాడేమిటి? అదిగో ఎక్కడో నా వద్దకే నా మిత్రుడు వచ్చినట్టున్నది. సాయంకాలానికి చేస్తారు ఇంతసేపు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళినట్టురా? ఇవాళ చెప్తా ఏమిటి? వాళ్ళు ఉండదా ఎవరు? మీ అమ్మ మీ అప్ప ఈ పొద్దు ఈగిరిపోడు సాయినానే వాళ్ళ కళ్ళు కనిపించలే. నువ్వు అడిగి పోతావు, కట్లు కొట్టుకొస్తావు, అమ్ముతావు, బాగా తెచ్చేస్తావు, బాగా చేసి పెడతా.
బాగా చేసి పెడతాను, తింటారు వాళ్ళు. ఇంటి తెస్తారన్న తప్పులు కుసునుకుని తింటారు. ఏయ్, వారికి నేత్రములు అగుపించు. ఆ తప్పులు ఎత్తి ఎత్తి అబ్బా చేతులంతా వాసినాయి చూడన్నా. ఏయ్, అయినా తండ్రి సేవల తల్లిదండ్రుల సేవ కన్నా మించినది ఏమున్నదిరా? ఏం తప్పులు ఎత్తేసావా? చేయాలి. అన్నా, వారు మనకు జన్మనిచ్చినారు కదా, తల్లిదండ్రుల కళ్ళు వచ్చే మార్గం కూడా కనుక్కోండా. నేను నేత్రంలో వచ్చే మార్గం కనిపెట్టావా? ఎట్లు? ఏమీ లేదన్నా. అమ్మను ఒక సంచిలోకి వేసుకునేది, అప్పును ఒక సంచిలోకి వేసుకొని మూత కట్టుకునేసేది. మూత కట్టుకొని బైపాస్ ఉంది కదా. అవును. అరసకూడదు. కాదలే ఆయనకి ఆటలాటం తగ్గల. ముడుగలం వచ్చి ముడుక్కునేస్తాడు, మళ్ళీ పైకి కూడా వేయడు. అన్నా, సంచులే కట్టుకునేసేది. ఈ బైపాస్ ఉంది కదా. అవును. ఎత్తుకొని పోదాం రాత్రి 12 గంటకి. 10 చక్రాల లారీ వస్తుంది కదా, ఇక్కడ టోల్ గేట్ ఉంది కదా. అవును. వాటికి 10 చక్రాల లారీ వస్తుంది. అక్కడ ఇక్కడ చూసేది వెనక చక్రాలకి ఇంకెత్తి పారేసేది సంచులే. అప్పుడు కన్నుగుడ్లు పిరిపుప్పులు వచ్చినట్లు వచ్చేస్తాయి. ఏయ్, కళ్ళు కాదు బయట వచ్చేది, వాళ్ళ ప్రాణాలే పోతాయి. చచ్చిపోతే పోయిన కళ్ళు వచ్చేస్తాయి కదా. ఏయ్, దుర్మార్గుడా. అంటే నువ్వు అంత తెలివైనోడు, నేను తెలివిలేనోడా? అట్లు కాదు, వారిని అలా చేయకూడదు. మనకు జన్మనిచ్చారు కదా, వారి సేవ చేయటే మన జీవిత పరమార్థం. అయితే నీకు అంత తెలివి ఉంటే నేను 3 ప్రశ్నలు అడుగుతాను. నీవు కూడా ప్రశ్నలు నేర్చావా? సమాధానం కరెక్ట్ గా చెప్తివి అనుకో, నువ్వు అన్నీ నేను తమ్ముడే. లేకపోయి అనుకో, నేను గురువు, నువ్వు శిష్యుడు. అలాగే అడుగుతున్నా 3 ప్రశ్నలు. ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. చెప్పల్లా? చెప్తా. అన్నా, అయ్యో నీ టీ పాడైపోనానే, అది పాటరా మా అప్ప. అన్నా, 3 ప్రశ్నల మొదటి ప్రశ్న. ఆడవాళ్ళకి అవసరమైండేది ఏంటి? ఇప్పుడు చెప్పు చూద్దాం. ఆడవారికి అవసరమైనది పని ఎందు కానీ, పని లేనప్పుడు కానీ, మరి ఎక్కడన్నా బయట వెళ్ళేటప్పుడు కానీ, 10 మందిలో తిరిగేటప్పుడు కానీ బయట కొంగే అవసరం. అంటే ఇది కొంగు? అవును. అన్న, ఇప్పుడు ఫ్యాషన్ వచ్చేసింది. ఏమని? టీ షర్ట్లు, నైట్ ప్యాంట్లు. ఇది ఏడన్నా పాడైపోకుండా అన్న, ఈ కోలారు దాటితే చాలు, ఇదొక జండు ఇదొక జండింగ్ అంతా బెరే బెత్తిలు వేసిపోవచ్చు. అవి ఏం చేసేది? అది ఇప్పుడు వచ్చాయి. మొదటి కాలమున పాటించేవారందరూ అలాగే పాటిస్తారు. అవునా? అయితే 2వ ప్రశ్న బాగినుకో. ఆడవాళ్ళకి వచ్చేదేమి, మగవాళ్ళకి రానిదేమి? ఆడవారికి వచ్చినది, మగవారికి రానిది ఏమన్నది? గర్భం. అంటే మెడ్రాస్ గడి లోడు అన్న, ఒకవేళ మగవాళ్ళకి వస్తే వాడి ఆడన్న డెలివరీ తావే లేదు ఇంకా. అలా జరుగుతూ వీల్లేదు. అవునా? 3వ ప్రశ్న బాగినుకో. చెప్పు. ఇప్పుడు సిక్కిపోతావు. ఆలు మొగుడు పండుకొని ఏం చేస్తారు? చూస్తాము. దుర్మార్గుడు. దానిని అలా పలకకూడదు. ఆలు మొగలు పండును కొని, వేరే రకంగా చెప్తున్నా, ఆలు మొగలు పండును కొని చిరిసగము కోసుకొని తింటారు. అంటే కాయ పండు అట్లా. ఏదైనా సరే నేను అట్లా అనుకోవాలా, ఇంకా పండుకొని ఏం చేసుకుంటారు? దుర్మార్గుడా. సరే కానీ నేను కట్టెల భేదించదగా అరణ్యం వెళ్తున్నాను. తల్లిదండ్రుల సేవ చేసి ఆశ్రమం ముందే ఉంటా. అన్న, నేను వస్తానన్నారు. నువ్వు వస్తే వాళ్ళని పోషించి వాళ్ళు ఎవర్రా? వాళ్ళకి ఏం కావాలి అంతా సమకూర్చి నేను వస్తానన్నా అని పెట్టేసావా? వాళ్ళకి ఏం కావాలన్నా సమకూర్చి నేను వస్తా. ఎక్కడ ఏం పాడాలి కావాల? నాకు కూడా నా పాడాలి. దిగు పండ్లు మాత్రం చేసింది. ఏం పేరుమా? ఇంకా పై పండ్లు అట్లే పెట్టుకోండి. నీ పేరు?